లోపల ఉన్నారండి ఆయన స్వామివారు. చూడండి, ద్వారపాలకులు ఏమున్నారు. స్వామివారిని నైట్ ఇక్కడే ఈ గుళ్ళో పెడతారు. ఇక్కడ ఆయన పనుకునేది. స్వామివారి ఎంట్రన్స్ ముందర టెంపుల్, అంటే గర్భగుడికి వెళ్ళబోయే టెంపుల్. చూడాలండి మీరు, చోళరాజులు నిర్మించిన గుడి అది, గర్భగుడి. ఈ ఎంట్రన్స్ ఇట్లా లోపలికి వెళ్ళాలి. చూపిస్తాను. ఆయన ఇక్కడ లోపల నైట్ స్టే చేసేది. చూడండి, స్వామివారు పూజలో, నిత్యం పూజలో ఉండేది ఇక్కడ ఈ గుడిలోని. आमकडे तेच एक फ्रेंड आमच्या त्रिमलस्वामी देवस्थानाजवळ जेवण అండి. ఇక్కడ ఒక నంది గారు ఉన్నారు. ఇక్కడ గుడి వాకిలేసినారు కదండి, ఇక్కడ ఉంటారు ఆయన స్వామివారు. ఇలా వెళ్తారు, వాకిలేసినారు. ఈ గుళ్ళో ఉంటాడు నైట్ స్వామివారు. ఇక్కడ సరస్వతి దేవి ఈ వాకిలేసిన గుళ్ళో ఉంటారు నైట్. వెంకట్రామ స్వామి గుడి లోపల ఉన్నాడు ఆయన. తేనీలేదు అక్కడ వీడియో. ఇవ్వద్దన్నాడు ఉన్నామని ఇంటికాడ. జయంతి లోపల వెంకట్రామ స్వామి ఉన్నాడు. అవతల పక్కన ఇక్కడ నంది విగ్రహము ఒకే రాయితో శిల చెక్కారు. అబ్బబ్బబ్బబ్బ, ఏమున్నారు నంది విగ్రహం ఆయన. ఆ టెంపుల్కి ఎదురుగా ఆయన నంది గారు ఇక్కడ వెలిసి ఉన్నారు. చేస్తారు ప్రసాదాలు. ఇక్కడ గుడి ఉంది, స్వామివారి గుడి. ఏం స్వామి గుడి? సరస్వతి దేవే. భరతనాట్యం కదా నేను స్వామి పేరు.
ఇక్కడ ఆయన శివుడు ఉన్నాడు. మరి అరుణాచలం శివుడు అనుకున్నాను నేను. అరుణాచల శివ. స్వామివారి పల్లకి కోసం తయారు చేసిన కట్లు చాలా పెద్దగా ఉన్నాయి బో. చెప్పాలంటే ఒక్కొక్క గుడికి ఒక బోర్డు పెట్టినారు. ఎవరు ఏ గుడి ఎట్లా కట్టినది కూడా క్లారిటీగా వేసినారు. ఇక్కడైతే ఒక బావి ఉంది. ఏమి ఈ బావి అనేది తెలియదు. చాలా లోతుంది, కనపడడం లేదు. ఎంత లోతుండేది కూడా అలా వెళ్ళిపోతూనే ఉంది. ఇక్కడ వరకు లింగాలు చూపించాను. ఇక్కడ నుంచి తర్వాత ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇక్కడ వరకు చూపించాను. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, లింగాలు లాస్ట్ వరకు ఉన్నాయి. ఈ లింగంలో అయితే స్వామివారి కళ్ళు తెరిచినట్లు మాట్లాడినట్లు కనపడుతుంది. చూడండి, ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ అయిపోయినట్లేను. ఎక్కడ చూడు తమిళ్ తమిళ్ తమిళ్. ఇక్కడ చూడండి, చాలా ఉన్నాయి ఇక్కడ లింగాలు. ఎన్నండి ఇది లాస్ట్. ఇది ఇక్కడ ఓపెన్ ఉంది. వాకిలి చూసాం. స్వామివారు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. స్వామివారికి అది చేతులు లేవు, ఏదో తీసేసినట్టు కనపడుతుంది చేతుల్ని. అవును, చరిత్రలో చెప్తుంటారు స్వామివారిని చేతులు నరికేశారని చెప్తుంటారు. అలా ఉందండి. ఓం నమ శివాయ. చేతులు 6 చేతులు ఉంటే 6 నరికేసినారు. నాకు స్వామివారికి ఊరేగింపునకు ఇవన్నీ. చూడండి లింగం ఎలా ఉందో. పెద్ద పెద్ద లింగాలు. ఇక్కడికి లాస్ట్ అండి, ఎండ్. ఇంకా అక్కడ ఉంది, తిరిగేది చాలా ఉంది ఇంకాను. అలాగెళ్ళి చూపించేస్తాను అంతాను. ఇక్కడ లింగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నారు, లింగ స్వరూపులైనారు స్వామివారు. ఇక్కడ ఏదో గుడి ఉంది కానీ లాక్ చేసేసినారు. ఇక్కడ చూడండి, పాదాలు ఎలా ఎగురుతున్నాయి. చూస్తాము. ఇక్కడ స్వామివారు ఉన్నారు. వీళ్ళు 6 మంది ఉన్నారు. చూడండి, స్వామివారు పచ్చని చెట్టు పైన ఎంత బాగా ఉందో ఆయన గోపురం. ఇక్కడ వాకిలు వేశారు స్వామివారిని తీద్దామంటే. వాటర్. ఇక్కడైతే ఏదో పెద్ద బోర్డు వేశారు, చూద్దాం.
చూడండి మొత్తం కూడా క్లారిటీగా కనపడుతుంది. ఇప్పుడు ఈ గుడి అయితే ఇలా ఉంది, ఇక్కడ నది ఉంది, అక్కడ స్వామివారు ఉన్నారు. నైటు స్టే చేసేది అక్కడ కనిపించే చెట్టు కాడ గుడి ఉంది కదండి, ఆ గుడిలో. ఇక్కడ స్వామివారికి ఏదో డెకరేషన్ చేశారు, చేయాలని ఏదోను చేస్తారేమో ఈరోజు రేపట్లో. కార్తీక మాసం కదా, చేస్తా అనొచ్చు. ఇక్కడ చూస్తాం రండి, ఇక్కడ వాటర్ బాటిల్స్ స్టాక్ పాయింట్ పెట్టినారు. ఇక్కడ ఏదో గుడి సత్రాలు అనుకుంటా. నైట్ టైం అయితే ఎవరిని రానియరు, గుడి ఆభరణాలు ఎవరిని పనుకొనివ్వరు. స్వామివారి సామాగ్రి అంతా వేశారు. ఇక్కడ చూడండి, మరి ఇక్కడ లింగాలు ఉన్నాయి లోపలన్నీ. లోపల చాలా ఉన్నాయి స్వామివారి లింగాలు. ఒకసారి చూడండి వచ్చి గుడిని, చాలా బాగుంది. నటరాజ స్వాములు అందరూ ఉన్నారు. ఇక్కడ ఏదో రౌండ్గా కట్టారు, ఇక్కడ దీనిపైన ఎక్కి నాట్యం చేయడానికి, భరతనాట్యం లాగా. నంది మండపము, స్వామివారి టెంపుల్. ఇక్కడ స్వామివారి విగ్రహాలు ఉంది, ఇక్కడ ఒక ద్వారం కూడా ఉంది, చూస్తాం రండి. వినాయకుడు విగ్రహం ఉంది ఇక్కడ. ఇక్కడ ఉన్నారు కానీ స్వామివారు ఏమనేది తెలియదు. స్వామివారిని దర్శించుకోండి. పెద్ద ఆయన నందీశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. భారీ శిల్పం. ఈయనకైతే ఏదో పోయింది, ఆయన వినాయకుడే మరి ఎవరో అనుకున్నాను నేనైతే. వరాహస్వామి. ఇక్కడ ఏదో రథంది చక్రం అనుకుంటాను. ఇక్కడ ఒక స్వామి ఉన్నారు. అయితే ఏదో చరిత్ర గురించి రాశారు. స్వామివారిని కట్టేటప్పుడు ఇలా కట్టారనుకుంటా. ఫస్ట్ ఇలా ఉండేదేమో, సర్దుబాటు చేసి పైన అంతా పెట్టారు.
ఇక్కడికండి ఎండు లాస్ట్. ఎలా బాగా తీశారు, ఏం చేశారు బా. ఇదేంది, ఇదేమో తొట్టిలాగా ఉంది. ఇక్కడ ఏదన్నా ఉండిను బింబేళ్ళు నీళ్ళు ఏదైనా పోయిన టెంకాయలు కొడితే నీళ్ళు టెంకాయ నీళ్ళు నిల్వ.